పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 కార్యాలయంలో పనిచేసే యజాజ్ అనారోగ్యం కారణంగా కొన్ని నెలల క్రితం సిక్ లీవ్ తీసుకున్నాడు. సిక్ లీవ్ను ధృవీకరించాలని సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ను కోరగా 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు యజాజ్ ఆరోపించాడు. లంచం ఇచ్చే స్తోమత లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వాళ్ళపని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి 2 ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. డివిజన్ నెంబర్ 6 ఈ గారు సుల్తానాబాద్ గారి కార్యాలయంలో తన కింద ఉద్యోగి దగ్గర లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సురేష్ మరియు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తమ కింద ఉద్యోగి దగ్గర 20,000 రూపాయలు లంచం తీసుకున్నారు. ఆ కింద ఉద్యోగి గత సంవత్సరము 88 రోజులు హాఫ్ డే లీవ్లో వెళ్ళడం జరిగింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేక తర్వాత ఆయన 1 నవంబర్ నాడు డ్యూటీకి రిపోర్ట్ చేశాడు ఫిట్నెస్ సర్టిఫికేట్తో. ఆ 88 రోజుల వేతనం ఆయనకి రావాల్సి ఉండగా 20,000 లంచం ఇస్తే కానీ మేము చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వేతనం చేయాల్సిన సీనియర్ అసిస్టెంట్ వనిత ఆమెని చేయకుండా వీళ్ళు అడ్డుకున్నారు. ఎవరు డివిజన్ నెంబర్ 6 ఈ గారు సుల్తానాబాద్ గారు. మహబూబాబాద్ జిల్లా దుర్గారంలో